హలో ఎవ్రీవన్. ఈరోజు గణేష్ చతుర్థి సందర్భంగా మనం గణేశుడి యొక్క కథను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వకాలంలో గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అయితే తనను శివుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసేవాడు. ఒకసారి పరమశివుడి కోసం కఠినమైన తపస్సు చేశాడు. తపస్సును మెచ్చిన పరమశివుడు ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు తన ఉదరమున ఉండమని కోరుకుంటాడు. రోజులు గడిచిన తరువాత పార్వతీదేవికి ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువుని సాయం కోరగా తను బ్రహ్మదేవుని సాయంతో నందిని తీసుకువెళ్లి గజాసురుని ముందు ఆడిస్తాడు. దీనం పొందిన గజాసురుడు మీకు ఏం కావాలో కోరుకోమని అడగగా విష్ణువు శివుణ్ణి తిరిగి ఇవ్వాలని కోరుకుంటాడు. వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకున్న గజాసురుడు నందీశ్వరుని తన పొట్టను చీల్చి తీసుకువెళ్ళమని చెబుతాడు. ఆ తర్వాత తన తలను లోకమంతా ఆదరించేలా చేయాలని, తన చర్మాన్ని పరమేశ్వరుడు వస్త్రంగా ధరించాలని కోరుకొని మరణించాడు. కైలాసానికి పరమేశ్వరుడు తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతీదేవి సంతోషంతో అందంగా ముస్తాబయ్యేందుకు నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి లోపలికి ఎవ్వరూ రావద్దని చెప్పి స్నానం చేయడానికి వెళ్తుంది. ఆ వెంటనే అక్కడికొచ్చిన శివుడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ బాలుడు అడ్డుకుంటాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆ బాలుడు శివుణ్ణి అస్సలు లోపలికి అనుమతించడు. దీంతో ఆగ్రహించిన శివుడు ఆ బాలుడి శిరస్సును ఖండిస్తాడు. స్నానం పూర్తి చేసుకొని వచ్చిన పార్వతీదేవి బాలుడు మరణించడం చూసి చాలా విలపిస్తుంది. తన బాలుణ్ణి ఎలాగైనా బ్రతికించాలని కోరగా అప్పుడు పరమేశ్వరుడు గజాసురుడి తలను ఆ బాలుడికి అతికించి బ్రతికించాడు. అలా గజముఖం ఉండటం వల్ల గణేశుడికి గజాననుడిగా పేరు వచ్చింది.